ఏదండి? డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ రెఫరెండం అని ఎవరైనా అన్నవా? ఎవరికి వారు బీజేపీ వాడు ఇప్పుడు గెలిచిండనుక రెఫరెండం అని మాట్లాడతారు. ఎవరు వెనుకపోతలేరు. స్పష్టంగా మాకున్న కమిట్మెంట్ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మేము చేస్తూ ఉన్న కులగణనకు సంబంధించిన సర్వే కార్యక్రమంతో పాటు మా కమిట్మెంట్, మా చిత్తశుద్ధి చట్టాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాము. అది వచ్చిన తర్వాతనే ఎన్నికకి వెళ్తామని చెప్పినాము. ఇంకా మాకు ఎన్నిక ఇంపార్టెంట్ కాదు. మాకు ఎన్నిక ఇంపార్టెంట్ అయితే ఇప్పటివరకు చేసేటోళ్ళం. అది ఎక్కడ పక్కన పెట్టి మా పార్టీ అందరి పార్టీ 100 సంవత్సరాలు పైచిలకు బలహీన బడుగు వర్గాలకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి అన్ని వర్గాలను కలుపుకుని కలిసి నడిచే పార్టీ. ఈరోజు ఒక బలహీన వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారి ఆధ్వర్యంలో యావత్ పార్టీ నడుస్తూ ఉందంటే బలహీన వర్గాలకు సంబంధించి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలి, అందరు కలిసి పనిచేయాలనే ఒక ఆలోచన దృక్పథం మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ముందుకు నడుస్తూ ఉన్నాము. ఇదే ప్రధానమైన అన్ని ప్రశ్నలకి సమాధానం. నేను అడుగుతా ఉన్నాం వారికి అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు నిలబెట్టాలి కదా? నిలబెట్టయితే గెలిపించుకోవాలి కదా? ఎందుకు నిలబెట్టలే? రవీందర్ సింగ్ అనేటాయన బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి. నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, నాకు అందరు సపోర్ట్ చేస్తారని నీ స్వయానా చెప్పుకుంటూ పాపం తిరిగిండు. ఈ ఒక్కసారి అడగలే, లాస్ట్ టైం కూడా అడిగిండు. ఇప్పుడు నైతికంగా ఈరోజు సమిష్టంగా నో నైతికంగా ఏముందండి? ఇప్పుడు అనైతికంగా వారు గెలిచిండ్రు. 42 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్కడ సమన్వయం లోపడు, ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు వచ్చినాయి అన్నీ కూడా మేము చూసుకొని మాట్లాడతాం. డెఫినెట్లీ వి అపీల్ టు గ్రాడ్యుయేట్స్. మేము ప్రతి ఎలక్షన్లో కూడా, ఎలక్షన్ ప్రచారం కార్యక్రమంలో కూడా ఏ విధంగా ఓటు వేయాలి, ఏ అభ్యర్థికి ఏ విధంగా ఓటు వేయాలి, మా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఈ విధంగా ఓటు వేయాలని ఒక పరంగా వారిని ఎన్లైటన్ చేసుకుంటూ, ఎంపవర్ చేసుకుంటూ, ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు నడిచినాం. కానీ దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే మాకే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని కనబడతా ఉంది అక్కడ. సో ఇలాంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా ఈ విధమైన ఒక స్పష్టత రావాలి, గ్రాడ్యుయేట్స్ ఈ విధంగా ఓటు వేయాలని చెప్తూనే ఉన్నాం. ఇంకా పెద్ద ఎత్తున దీని పరంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ 1000 లోపడే అయితే మనం వారి పార్టీకి స్ట్రెంగ్త్ ఆలోచన చేసుకుని వారిని చెప్పమని చెప్పాలా. అవును, ఏదైనా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి వారికి ఉన్న విధులు తప్పకుండా స్పష్టంగా ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ సంఖ్య స్పష్టంగా చెప్తా ఉంది. తప్పకుండా ఒక అధునాతనమైన పద్ధతిలో అందరు ఓటర్స్ను ఎన్లైటన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఎన్నికలకు సంబంధించి 24,000 మంది ఆ తీర్పు అవే ఎలిజిబుల్ ఓట్లయితే తప్పకుండా మేము గెలిచేవాళ్ళం. మాకు స్పష్టంగా కనబడతా ఉంది అక్కడ. సో దాన్ని మేము బేస్ చేసుకొని మాట్లాడతలేము ఈరోజు. సరే, జరిగింది ఎన్నిక, ఆ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వచ్చినాయి. ఫలితాలను గౌరవించాల్సిన బాధ్యత మాది. తీర్పును గౌరవిస్తూ జరిగిన ఉదంతం ఏ విధంగానైతే బీజేపీ అనైతికంగా ఏ విధమైన మరి
ప్రచారాలు చేసి ఏ విధంగా అనైతికమైన భాగస్వామ్యం చేసిందో బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.